గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ బిగ్ బాస్ సీజన్ 9 అంటే కంటెంట్ పరంగా కానీ అక్కడ ఉండే కంటెస్టెంట్స్ ఇచ్చే ఆ ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ సో ఓకే షో బాగా నడుస్తుంది. బట్ ఎప్పుడూ లేని విధంగా అంటే గతంలో చాలాసార్లు ఉన్నా కానీ ఈసారి కొత్తగా అసలు షోనే ఆపేయాలి, ఈ షో కరెక్ట్ కాదు, సమాజానికి ఈ షో వల్ల చాలా నష్టం వస్తుందని చెప్పు గజ్వేల్కి చెందిన ఒక నలుగురు యువకులు కంప్లైంట్ ఇచ్చారు జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో. నాకు తెలిసి మీరు కూడా ఆ కంప్లైంట్ చదివి ఉంటారు. అసలు ఏం సార్ ఆ కంప్లైంట్? కంప్లైంట్ చదవడం కదా, వాళ్ళతో కూడా మాట్లాడాను నేను. ఓకే. అయితే ఇప్పుడు ప్రోగ్రాములు బాగాలేదని మన టీవీలు బాగా కొట్టేసుకుంటామా, సినిమాలు బాగాలేదని తెరలు చింపేసుకుంటామా, వేలుగు పుండు అయితే వేలు నరికేసుకుంటామా? కాదు కదా. ఎక్కడ ఏం లోపాలు ఉన్నాయి వాటిని సరిదిద్దుకొని అలా బిగ్ బాస్ ముందుకు వెళ్తే సరిపోతుంది అనేది నా వాదన. ఓకే. లేదు లేదు వాళ్ళు అసలు ఇట్లా షోలే తీసేయాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే మెయిన్ వాళ్ళు పాయింట్అవుట్ చేస్తుంది సెలక్షన్ క్రైటీరియా. ఓకే. ఏవో వేరే వేరే సీజన్లో ఉన్న కొన్ని ఫుటేజ్లు ఏవో చూశారు వాళ్ళు. ఇంకోటి ఆడమాగా కలిసి ఆడుకుంటున్నారు గేమ్లన్నీ కూడాను, ఫిజికల్గా వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళ మీద పడడం. ఇది ఈ కల్చరా మీరు మనం పిల్లలకి నేర్పించేది అని వాళ్ళు ప్రశ్న లేవనెత్తారు. సో బేసికల్ మనం అర్థం చేసుకోవచ్చు, ఇప్పుడు గజ్వేల్కి హైదరాబాద్కి ఎంత దూరం ఉందో కల్చర్లో కూడా కొంత దూరం ఉంటుంది. సో కల్చర్లో ఇక్కడ చాలామంది యాక్సెప్ట్ చేస్తారు, దాంట్లో తప్పే ఉంది, ఆడమాగే కలిసి ఆడితే తప్పే ఉంది. బట్ పల్లె వాతావరణంలో అలా ఉండదు. అవును. సో ఇక్కడ మరి హైదరాబాద్లో అలా ఉంది కదా, అమెరికాలో ఇంకో రకంగా ఉంటుంది. డైరెక్ట్గా అసలు పబ్లిక్ అయినా మొదలు పెట్టేసుకుంటారు. ఇది మనకు తప్పు, అది వాళ్ళకి తప్పు. బట్ షో అయితే అన్ని దగ్గర టెలికాస్ట్ అవుతుంది కదా. వాళ్ళకి ఒక కల్చర్ టెలికాస్ట్ అవ్వట్లా, మనం పెట్టుకొని మనం డబ్బులు ఇచ్చి పెట్టుకొని చూస్తున్న షో అది. అదే ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతున్నా ఏదైనా అందరికీ యాక్సెసిబిలిటీ ఉంది కదా అంటున్నాను. పాయింట్ ఏంటంటే యాక్సెసిబిలిటీ ఉండడం వేరు రాజా. ఇప్పుడు ఏంటంటే రేడియోకి ఒక నామ్స్ ఉంటాయి, అలాగే టీవీలో పెయిడ్ ఛానల్స్కి ఒక నామ్స్ ఉంటాయి, అండ్ అలాగే దూరదర్శన్ ఇలాంటి ఓపెన్ ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్కి ఒక నామ్స్ ఉంటాయి. అంటే ఇదేంటంటే పెట్టగానే ఏ రకమైన ఇది లేకుండా వచ్చేస్తుంది డైరెక్ట్గా రేడియో. సో ఆవాల గోపాలం మొత్తం వింటారు. మనం మాట్లాడే ప్రతి వర్డ్ కూడా పసిపిల్లవాడి దగ్గర నుంచి పెద్ద పండు ముసలి వాళ్ళ వరకు వాళ్ళ ఎటువంటి అబ్జెక్షన్ ఉండకూడదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అనేది పాయింట్. ఇక్కడ కొంత ఎడ్జీనెస్కి కానీ కొంత రొమాంటిక్నెస్ కానీ తావులేదు రేడియోలో ఇటువంటి వాటిలో. అలాగే దూరదర్శన్ లాంటి వాటిలో ఎవరైనా సరే టీవీ ఉంటే చాలు, వాళ్ళు ఏమి అదే పనిగా పెట్టుకోక సో పెడితే దూరదర్శన్లో వచ్చేస్తాయి. కాబట్టి వాటిలో ఉండాల్సిన కంటెంట్ అంత మాత్రమే. సో ఎప్పుడైతే ఈ ఛానల్స్ అన్నీ వచ్చేసాయి, శాటిలైట్ ఛానల్స్, నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కొని పెట్టుకుంటున్నావు నువ్వు. అది కూడా ఆ పర్టికులర్ టైంలో నువ్వు నీ అంతటికి నువ్వు వీళ్ళు రిమోట్ ఆన్ చేసుకుంటే వచ్చేవి తప్ప వాళ్ళు సొంతంగా నేనైతే కనిపెట్టి చూడమనట్లే కదా. సరే పోని బిగ్ బాస్లో కంటెంట్ నీకు నచ్చలేదు అనుకుందాం, ఇది సమాజం పట్ల దుష్ప్రభావం చూపిస్తాం అనుకుంటాం, బిగ్ బాస్ షో తీసేద్దాం. మరి సమాజం బాగుపడిపోద్దా? అంతకన్నా దరిద్రాలు ఎన్ని ఉన్నాయి చుట్టూ, చాలానే జరుగుతున్నాయి. ఈ చిన్న పిల్లోడికి ఫోన్ దొరికితే చాలు ఏవో దరిద్రమైన వెబ్సైట్ అన్ని కూడాను వాళ్ళని చాలా చిన్న వయసులోనే చిదిమేస్తున్నాయి వాళ్ళ జీవితాన్ని. దానికి బిగ్ బాసే అవసరం లేదు. బిగ్ బాస్ ఇంకా చెప్పండి వాటికన్నా కొన్ని వేల రెట్లు బెటర్ కదా. యు నో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సార్. ఈ ఫోన్లు గిన్లు ఇట్లాంటివన్నీ వచ్చేసి ఇష్టం వచ్చినట్టు అసలు పసిపిల్లాడు ఒక 13 ఏళ్ళ 14 ఏళ్ళ పిల్లాడికి కూడా మొత్తం విషయం ఏంటనేది తెలిసిపోతుంది. సో నిజంగా మనం ఏదైనా చేయాలనుకుంటే అక్కడి నుంచి మొదలెట్టాలి ఫస్ట్ మందు. బేసికలీ ఇక్కడ ఏంటంటే సరే బిగ్ బాస్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సరే ఇది కంటెంట్ చూసి ఏదో ఇటువంటివి ఏమైనా ఉన్నాయనుకో చూసి ఏదో పర్సనల్గా చూసి వదిలేస్తారు. అలా అవ్వాలని ఎవడు అనుకోడు. ఏది బూతు బొమ్మలు ఇట్లాంటివి ఏమైనా చూశారనుకో అవేవో చూసేసి ఆవిడతో వదిలేస్తారు, దాన్ని పట్టించుకోరు. నేను రేపు ఫ్యూచర్లో పెద్ద అలాంటి స్టార్ ఒకటి అవ్వాలి అని ఎవడు కలగా అండి కదా. కానీ బిగ్ బాస్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే నేను కూడా రేపు అక్కడికి వెళ్ళాలి అని ప్రతి ఒక్కడు ఆశపడతాను. సో ఈ యాస్పిరేషన్లో అంటే నేను అక్కడికి వెళ్ళాలంటే నేను ఎలా ఉండాలి, ఆదర్శవంతంగా ఒక మంచి సమాజ సేవ చేస్తే నన్ను తీసుకుంటారా, లేదు నేను వెళ్ళాక బూతులు తిడితే తీసుకుంటారేమో. ఎగ్జాక్ట్గా రాజాకి కూడా ఒక కోరుకుని ఉండొచ్చు బిగ్ బాస్కి వెళ్దామని చెప్పి. సో నేను ఇంత చక్కగా మంచి ఇంటర్వ్యూలు చేసి మంచి కంటెంట్ ఇస్తే వెళ్ళరు సార్. ఏదో ఒకటి ఇప్పుడు శేఖర్ భాష వాడి మీద పడే 2 కొట్టేసి వాడు 4 బూతులు తిట్టేసామంటే పాపులర్ అయిపోతుంది సడన్గా. ఇప్పుడు రాజా రేపు ఇదే పని చేస్తాడు. రాజాకి బిగ్ బాస్కి వెళ్ళాలని ఖచ్చితంగా అభిప్రాయం ఉంటే సో అది తప్పుడు మార్గంలో చూపిస్తున్నట్టు అవుతుంది కదా అని ఇక్కడ క్వశ్చన్. అదే అంటున్నా, ఇది మనం కొంచెం సూక్ష్మంగా పరిశీలించాలి. డైరెక్ట్గా బ్రాడ్గా చూసామనుకో ఓహో అది అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు అన్న కోణంలో కూడా చూడవచ్చు వీళ్ళందరికీ. ఒకటేంటంటే ఇప్పుడు బూతులు తిడుతుంది అనే కోణంలో రమ్య తిట్టింది వాళ్ళ అక్క తిట్టింది, బట్ అదే ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి
ఇప్పుడు నాన్న దొంగ అయితే కొడుకు కూడా దొంగ అంటామా? కాదు కదా. సో ఈవిడ్ని ఒక గ్లామర్ కోణంలో తీసుకున్నారు. బట్ అక్క తిట్ల వల్ల సడన్గా ఎవరు అనేది జనాలు అందరూ కూడా సెర్చ్ చేయడం మొదలెట్టారు. తర్వాత ఆవిడ అందాలు ఆరబోతా ఇవన్నీ కూడా చూశారు. మేబీ ఆ విషయంలో అయినా తప్పట్టచ్చు, కానీ ఆవిడ బూతులు తిట్టలేదు, వాళ్ళ అక్క తిట్టింది. సో కాబట్టి అది ఆవిడకి సంబంధించి ఈమె పైన ఉండే కంప్లైంట్స్ మీద ఉన్నాయి. ఇప్పుడు గ్లామర్ ఆరబోతాయే తప్పు అనుకుంటే ఈవిడికన్నా దారుణంగా చేసే ఐటమ్ సాంగులు చేసే బోల్డ్ మొహమ్మద్ ఖాన్ రాలేదా? సో అది మనం సమాజంలో యాక్సెప్ట్ చేసేసిన ఒక అది. కాకపోతే మనకి ఏమవుతుందంటే బాలీవుడ్ నుంచి ఎవరో వచ్చి చేస్తే ఓకే, మన తెలుగుంటే అమ్మాయి ఏంట్రా ఇట్లా చేస్తే మనకి పట్టదు. ఎందుకంటే మన అక్కో చెల్లో లేకపోతే ఇట్లా మన వాళ్ళలాగా చూసుకుంటుంటాం. వీళ్ళకి పోయే కాలంరా, వీళ్ళ అబ్బా లేరా, వీళ్ళు వదిలేసారా, లేకపోతే ఏం చేస్తున్నారా అనుకునే కోణాల్లో వస్తాయి. వాళ్ళకైతే ఏముండవు. సో మన మైండ్ సెట్లో ఉన్న ప్రాబ్లం అది. ఇది పక్కన పెడితే అంటే నేను అది రైట్ అని చెప్పను. నాకు ఎవరు చేసినా తప్పే. ఇప్పుడు వాళ్ళు చేసినా తప్పే, వీళ్ళు చేసినా తప్పే. బట్ మన కోణంలో ఏంటంటే వాళ్ళు చేస్తే రైట్, వీళ్ళు చేస్తే తప్పు. డ్రగ్స్ సంజన ఇక్కడ ఆవిడ నిర్దోషి అని తేలింది. బట్ ఒక్కసారి మన మీడియాలో ఎవరన్నా సరే నింద వేసేసాడంటే ఎలా ఉంటుందంటే నింద చాలా పెద్ద ఫస్ట్ పేజ్లో వస్తుంది, హెడ్లైన్స్లో. ప్రూవ్ అయిపోయింది 13వ పేజీలో ఎక్కడో అవును వాడిని రిలీజ్ చేశారని వస్తుంది. ఎంత దారుణం కదా. సో ఆవిడ నిర్దోషిగా విడుదలయ్యింది. అయినా కూడా అది ఎవరికి తెలియదు. కానీ ఆవిడ వచ్చిన విషయం తెలుసు. నిర్దోషిగా రిలీజ్ అయింది ఎప్పుడు తెలుసు? బిగ్ బాస్లోకి వచ్చి గట్టిగా అరిస్తే తప్ప ఆవిడ నిర్దోషిగా రిలీజ్ అయిందని తెలియదు. నాకైతే అసలు ఆవిడ డ్రగ్స్లో ఉందనే విషయం కూడా తెలియదు. తర్వాత ఇప్పుడు షో వల్ల తెలిసింది. బట్ ఇక్కడ ఒక ఆవిడ ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఏంటంటే నిజంగా డ్రగ్స్ అలవాటు ఉండుండే రోజు అది లేకపోతే నాలుగు పెడచగట్టుకుపోయి ఆ విత్డ్రాల్ సిమ్టమ్స్ వచ్చేసి ఇప్పుడు రాజస్థాన్కి సంబంధించిన కేసులో మనం చూసాం కదా, అవన్నీ నాకు విత్డ్రాల్ సిమ్టమ్స్ వచ్చేస్తున్నాయిరా అదిరా ఇదిరా అలా ఉంటుంది. డ్రగ్స్ అలవాటు ఉండే వాళ్ళ పరిస్థితి లబలబలబల లేకపోతే పీక్కు నాలుక. ఇప్పుడు ఈవిడ ఇన్ని రోజులు ఉందంటే ఆవిడ ప్రూవ్ చేసుకుంది ఆవిడకి అలవాటు లేదని. లేకపోతే ఎట్లా ఉంటుంది, వేరే రకంగా బిహేవియర్ ఇష్యూస్ వచ్చేసి హే అని చెప్పి ఒకళ్ళ మీద పడిపోయి కొట్టాడు, ఇటేమైనా చేసిందా? లేదు కదా. మీరు అన్నట్టు ఇది సెకండ్ ఛాన్స్. ఎస్. సో ఇక్కడ కూడా అంటే వాళ్ళ జాతకం బాలకో లేకపోతే వాళ్ళ ఫేట్ వల్ల వీళ్ళందరూ కూడా ఒక కేటగిరీలో మనం చూస్తున్నాం. కాదు, వీళ్ళని నిజంగా లైఫ్లో వేరే చూడండి. వాళ్ళని నిర్దోష అనే విషయం నిజంగా ఇవాళ ఆవిడ బిహేవియర్ వల్ల ప్రూవ్ అవుతుంది. మేబీ ఆవిడ దొంగతనాలు చేసి ఉండొచ్చు, లేకపోతే ఏదో గట్టిగా అరగెంట్గా మాట్లాడి ఉండొచ్చు ఎవరు సంజన. బట్ దట్ డజంట్ మీన్ ఆ డ్రగ్స్ లైఫ్ ఆవిడికి ఆపాదించలేము మనం ఈ బిహేవియర్ తోటి. శేఖర్ భాష బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు. శేఖర్ భాష ఎంత లేదన్నా బిగ్ బాస్ మనిషే, అందుకనే బిగ్ బాస్ వెనకేసుకొస్తున్నట్టున్నారు. నేను ఇంకాస్త క్లారిటీగా క్వశ్చన్ అడగతా, ఇంకాస్త క్లారిటీగా. బిగ్ బాస్ నిజం చెప్తా, బిగ్ బాస్కు ఉన్న మైనస్ చెప్తా, బిగ్ బాస్ చేసేవి కూడా చెప్తా. అలాగే ఇప్పుడు మనం అనుకుంటామే ఎలిమినేషన్స్, పాపం నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ చేతిలో ఉండదు.